సో హాయ్ హాయ్ వాట్ ఈస్ యువర్ నేమ్? నా పేరు రమ్యశ్రీ. ఓకే, ఎన్టీఆర్ బర్త్డే వస్తుంది కదా, ఎలా అనిపిస్తుందండి? ఎన్టీఆర్ బర్త్డే అంటే చాలా సూపర్. సో యమదొంగ రీ రిలీజ్ ఎలా అనిపిస్తుంది? రీ రిలీజ్ అయితే అదిరిపోయిద్ది. ఓకే, అండ్ ఏ సినిమా నుంచి ఎన్టీఆర్ గారికి ఫ్యాన్ అయ్యారు మీరు? నేను ఏ సినిమాను అంటే యమదొంగ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, సో ఎన్టీఆర్ గారికి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? మాస్ వైబు సెలబ్రేషన్స్ మొదలైనాయి కదా. అది చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా తెలిసిపోయిద్ది. సో ఎన్టీఆర్ గారి ఆల్ మూవీస్లో యువర్ ఫేవరెట్ మూవీ ఏంటి? ఎక్కువసార్లు చూసిన మూవీ? నాన్నకు ప్రేమతో. ఎందుకు ఆ సినిమా అంటే? చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో ఎన్టీఆర్ గారిని ప్రతి ఒక్కరు మా సమ్మమ్మ కూడా అంటారు, మీరేమంటారు? దాన్ని మించినా కూడా అంటాను నేనైతే. ఓకే, సో నెక్స్ట్ డ్రాగన్ ఉంది, వార్ 2 ఉంది. ఏ సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఇంకా పెట్టుకోలేదు. ఆయన సినిమాలు అయితే సూపర్ ఉంటాయి కదా. ఎలా వచ్చినా ఓకే, ఎలా వచ్చినా సూపర్. ఎందుకు ఎన్టీఆర్ అంటే అది పిచ్చి ఎందుకు మీకు? పిచ్చి కాదు, ఇష్టం. యా, సో వెళ్తారా? యమదొంగ రీ రిలీజ్ ఉంది కదా. తప్పకుండా. సో ఎన్టీఆర్ మల్టీ స్టారర్ మనం చూసాము, రితిక్ రోషన్తో చేస్తున్నాడు, రామ్ చరణ్తో చేశాడు. నెక్స్ట్ ఎవరితో చేస్తే బాగుంటుంది? ఆయన ఎవరితో చేసినా బాగుంటుంది. సో ఎన్టీఆర్ చాలామంది కొంతమంది ట్రోల్ చేస్తుంటారు ఎన్టీఆర్ని. సో ఏం చెప్తారు ట్రోల్ చేసే వాళ్ళకి? మొన్న ఒక దాంట్లో టీ షర్ట్ ఇచ్చారు, గుర్తుందా? ఎన్టీఆర్ గారికి ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారంటే, అతను హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకున్నారు అంతమందిలో కూడా. సో ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళినా టైగర్ టైగర్ అని పిలుస్తారు కదా, ఆ వైబ్ ఎలా అనిపిస్తుంది మేడం మీకు? అది వేరు, అది వేరు అంతే. సో ఒకసారి మీ టైగర్కి బర్త్డే విషెస్ చెప్పండి. మీకు చెప్పాలంటే సరిపోవట్లేదు కానీ హ్యాపీ 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 బర్త్డే సార్ మీకు, ఎన్టీఆర్ గారు. థ్యాంక్ యూ.